హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ ప్రాపర్టీస్ అండి. ఇది మనకి వెస్ట్ ఫేసింగ్ అండి. ఇది 24/60 ఉంటుంది ప్లాట్ సైజు. G+1 ఇది. మనకి కింద డబల్ బెడ్రూమ్, పైన డబల్ బెడ్రూమ్ వస్తుంది. ఈ రెండు హౌజెస్ ఒక బిల్డర్ అండి. మీకు ఎలివేషన్ కూడా చాలా బాగా వచ్చిందండి మనకి ఇది. ఇంకా నైట్ అయితే లైటింగ్ వేస్తే చాలా నీట్గా కనబడుతుంది. ఇక్కడ మనకి ఇందాక మొత్తం 5 హౌజెస్ కట్టారు. ఒకరు 3 కట్టారు, ఒకరు 2 కట్టారు. మీకు నైట్ అయితే లైటింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఇది లోపల చూద్దామండి. ఇది 25 ఫీట్ రోడ్ అండి. ఇది బడంగపేట కొత్త మున్సిపల్ ఆఫీస్కి చాలా నియర్ బై ఉంటుంది. వాకబుల్. ఇది 5 to 10 మినిట్స్ లోపల మనం ఇంట్లో ఉండొచ్చు. మనకి రిమోట్ ఏరియా అని కానీ లేకపోతే ఇల్లు లేవు ఏరియాలో అన్న ఏం లేదు. సోర్స్ మనకి చూసారు కదా, మొత్తం ఇల్లు ఉన్నాయి ఇక్కడ అంతా. ఆ కనపడేదే మెయిన్ రోడ్ అండి. మనకి డాంబర్ రోడ్ ఉంటుంది. మనకి అక్కడి నుంచి ఒక 5 మినిట్స్ అయితే రైట్ సైడ్ తిరిగామనుకోండి మనకి మున్సిపల్ ఆఫీస్ వస్తుంది. ఇది కూడా కాలనీ ఎంత మొత్తం ఇల్లు ఉన్నాయండి. ఇది ఎప్పుడో వచ్చేసాయండి ఇల్లు. ఇక్కడ చాలా డెవలప్ అయిపోయింది. ఈ 2 హౌజెస్ ఉన్నాయి. మనము ఈ హౌస్ చూద్దాం. ఇది అంటే వర్క్ నడుస్తుందండి ఇంకా మనకి. ఇది వచ్చేసి మనకి బయట అంతా కూడా గ్రానైట్ ఇచ్చారు. ఇదంతా గ్రానైట్ వచ్చింది. వైట్ బ్లాక్ ఇచ్చారు. చాలా బాగుంటుంది. చాలా బాగుంటుందండి. చూడండి, టైల్స్ కూడా చూడండి, ఎక్సలెంట్ ఉన్నాయి మనకి. ఇక్కడ మనకి మెయిన్ డోర్ దగ్గర అండి. ఇది కింద కార్ పార్కింగ్. ఇది మనకి ఇన్నోవా కార్ పార్కింగ్ వస్తుంది. మనకు కంఫర్టబుల్గా అన్ని బండ్లు పట్టాలంటే బ్రీజా అయితే పడుతుంది పర్ఫెక్ట్గా. బ్రీజా వచ్చేస్తుంది. మనకి వెహికల్స్ కూడా 2 వీలర్ కూడా ఒక 3-4 పడతాయి. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి. కింద గ్రౌండ్ ఫ్లోర్లో డబల్ బెడ్రూమ్. ఇది ఈ ఓనర్ వచ్చేసి మనకి మార్బుల్ లోపల ఇచ్చాడు. బయట అంతా కూడా గ్రానైట్ ఇచ్చాడు. ఈ డబల్ బెడ్రూమ్ పోర్షన్ అండి. ఇది వెస్ట్ ఫేసింగ్. ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ ఎంట్రన్స్లోకి ఆర్చ్ లాగా ఇచ్చారు వుడ్ ఫినిష్తో. ఇది టీవీ ఏరియా. వర్క్ నడుస్తుందండి. పెయింటింగ్, డోర్స్ ఫిట్టింగ్ అయ్యి వర్క్ నడుస్తుంది. ఇది మనకి డైనింగ్ కమ్ పూజ రూము, కిచెన్ వస్తుంది. మనకి కిచెన్ కూడా చాలా స్పేషియస్గా వస్తుంది. చూసారు కదా, చాలా బాగుంది. ఈ కిందంతా కూడా మార్బుల్ వచ్చిందండి. కలర్స్ కూడా చూడండి, చాలా డీసెంట్గా మంచిగా డార్క్ కలర్స్ లేకుండా ఓవర్ ఫేడ్ లేకుండా మనకి లైట్ కలర్స్ వచ్చాయి. ఈ లైట్ కలర్స్ ఉంటే మనకి లైటింగ్ కూడా మనకి ఎక్కువ కనబడుతుంది మనకి. ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా వస్తుంది. మనకి ఇక్కడ మొత్తం కూడా బయట గ్రానైట్ ఇచ్చారు. ఇది సెల్ వైట్ అంటాం మనం దీన్ని. ఈ సెల్ వైట్ ఏంటంటే బ్లాక్ విత్ వైట్ కాంట్రాస్ట్తో ఉంటుంది మొత్తం. ఇది ఈస్ట్ డోర్ అండి. మనం ఇప్పుడు నిలిచినది ఈస్ట్ డోరు. నార్త్ డోరు లేదు, ఓన్లీ ఈస్ట్ వెస్ట్ డోర్ ఇచ్చారు. ఇది మనము డైనింగ్లో నిల్చుంటే మనకి ఇల్లు ఇలా కనబడుతుంది. కలర్స్ కూడా చాలా బాగున్నాయండి, నీట్గా ఇచ్చారు. మనకి డైమండ్ షేప్లో మార్బుల్ వచ్చింది. ఇది కూడా వాళ్ళకి ఫినోలెక్స్ వైరే వాడారండి. మొత్తం గోల్డ్ మెడల్ స్విచ్చెస్ వాడారు. వాటర్ లైన్ అంతా కూడా ఆశీర్వాద్ వస్తుంది. ఈ డోర్స్ అన్నీ కూడా మనకి టేక్ వుడ్ అండి మొత్తం. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. ఇది మొత్తం మార్బుల్ అండి. మనకి లైటింగ్ కూడా మొత్తం విప్రో లైటింగ్ ఇచ్చారు, ఎల్ఈడి లైటింగ్ అంతా. ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. ఈ బాత్రూమ్ల వరకు మనకి యూపీవీసీ వాడతారు. డబ్ల్యూపీవీసీ డోర్సు, దర్వాజాలు అన్నీ వాడతారు. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ మనకి. ఇది వాష్ ఏరియా అండి. ఇక్కడ చిన్న వాష్ ఏరియా ఇచ్చారు. అంటే వాష్ బేసిన్ వస్తుంది. మనం ఎవరన్నా కూర్చొని ఏదైనా చిన్న స్నాక్స్ కానీ టిఫిన్ కానీ చేసినప్పుడు ఇక్కడ చేయగలిగేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది. మల్టీ కలర్స్ ఇచ్చారు. ఇప్పుడు అందరూ మల్టీ కలర్సే ఇస్తున్నారు. దానివల్ల ఏంటంటే కొంచెం బ్రైట్నెస్ పెరుగుతుంది. రూమ్స్ కూడా డిఫరెంట్గా కనబడుతుంటాయి కొంచెం. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుందండి. వర్క్ నడుస్తుందండి. కొంచెం అగ్లీగా ఉందని అనుకోవద్దు, వర్క్ నడుస్తుంది. పెయింటింగ్ అను డోర్స్ ఫిట్టింగ్ నడుస్తుంది. మనకి ఇవన్నీ విండోస్ కూడా యూపీవీసీ విండోస్ అండి. కంపెనీ కూడా గ్రీన్ టెక్ కంపెనీ వాడారు. చూడండి, గ్రీన్ టెక్. ఇది
పైన చూద్దామండి. పైన డబల్ బెడ్రూమ్ ఇచ్చారు, కానీ హాల్ పెద్దగా ఉంటుంది. చూడండి కార్ పార్కింగ్ ఏరియా చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా వచ్చిందండి. ఇది మనకి పైకి స్టెప్స్ అండి. స్టెప్స్ కూడా మనకి బ్లాక్ విత్ వైట్ వచ్చింది, సెల్ వైట్తో. చాలా బాగున్నాయండి స్టెప్స్ కూడా. ఇది సిట్అవుట్ ఏరియా, వెస్ట్ ఫేసింగ్. ఇది వెస్ట్ ఫేసింగ్లో మనకి సిట్అవుట్ ఏరియా అనేది బాగా పెద్దగా వస్తుంది. ఇక్కడ కూడా మనకి టైల్స్ వచ్చినాయి, చాలా బాగున్నాయండి టైల్స్. ఇది వచ్చేసి మనకు మెయిన్ డోరు. డోర్ కూడా డిజైన్ చూడండి చాలా బాగుంది. ఇది వచ్చేసి హాల్లో ఒక పార్ట్ వచ్చేసి మనకి సిట్అవుట్ కింద తీశారు. ఇది మనకి ఎంట్రన్స్లో అవుట్ సైడ్ ఏరియా. మెట్ల పక్కన కొంచెం ప్లేస్ వస్తుంది కదా అది. ఇది హాల్ లోపలికి వచ్చాక ఒక చిన్న సిట్అవుట్. ఇది 10x10 ఉంటుంది. ఇది మీకు ఆర్చ్ కూడా వచ్చిందండి. ఇక్కడ ఆర్చ్ వచ్చింది. ఇది వెళ్ళాక మనకు మళ్ళీ హాల్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఇది వచ్చేసి హాల్ మనకు 20 దాకా ఉంటుంది, 20 ఫీట్. టీవీ ఏరియా. ఇది మనకి బెడ్రూమ్ ఎంట్రన్స్. ఇది దీనికి ఇక్కడ ఈస్ట్ డోరు, నార్త్ డోరు, వెస్ట్ డోర్ 3 డోర్లు వచ్చాయి పైన. కింద మనకి ఈస్ట్ వెస్టే వచ్చింది. ఇది నార్త్ డోర్. ఇది వెరీ నియర్ బై అండి. మనకి బాడంగపేట్ మున్సిపల్ ఆఫీస్ నుంచి 5 మినిట్స్ ఉంటుంది. బండి మీద అయితే 2 మినిట్స్ అవుతుంది. ఇది కిచెను, డైనింగు, పూజా రూమ్ అండి. ఇది వచ్చేసి మనకి పూజా రూమ్. ఇది మనకి గ్రానైట్ ఫిట్టింగ్ ఇచ్చారు అండి. మొత్తం ఫోటో ఫ్రేమ్ అంటాం మనం. ఇది వచ్చేసి మనకి కిచెన్ రూమ్. కిచెన్ కూడా స్పేషియస్గా ఉన్నది, పెద్దగా వచ్చింది బాగా. మీకు మొత్తం ఇల్లు ఉన్నాయండి ఇక్కడ. ఇల్లు లేవు అనే టెన్షన్ ఏం లేదు. ఇది మనకు బయట కూడా వెనక వాష్ ఏరియాలో ఈస్ట్ సైడ్ మనకు ఒక బాత్రూమ్ వస్తుంది, ఒక వాష్ ఏరియా వస్తుంది. ఇక్కడ మీకు వర్క్ అనేది నేను పెట్టే బిల్డింగ్లు అన్నిట్లో కూడా పర్ఫెక్ట్గా చేస్తారు అంటేనే నేను పెడతాను సార్. ఎందుకంటే నేను కూడా కన్స్ట్రక్షన్ చేస్తాను, ఇట్లా మనకి వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తుంటాను. ఎందుకంటే నేను అందరితో తిరుగుతుంటా కాబట్టి ఎవరు అంత పర్ఫెక్ట్గా చేస్తారు వర్క్ అన్నదాన్ని బట్టి చూసే నేను వీడియోస్ పెడతా, లేకపోతే నేను పెట్టను. ఇది చూడండి, ఇక్కడి నుంచి చూస్తే మనకి ఆర్చ్, పార్టీషన్ రెండు కూడా కలిసిపోయి ఎంత బాగున్నాయో. కలర్ చాలా బాగా వచ్చింది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. కింద ఉన్నట్టే ఉంటుందండి. మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. మల్టీ కలర్ ఇస్తారు. ఈ ఓనర్ ఏంటంటే పైన కింద కూడా మార్బులే వాడాడు. కొంతమంది ఓనర్ పోషన్ టైల్స్ వాడతారు మంచివి, 5x5 3 mm సైజు. కొంతమంది మార్బుల్ వాడతారు. ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్. అన్నిట్లో కూడా వెస్టర్నే అండి. ఇప్పుడు ఇండియన్ అంతగా లైక్ చేయట్లేదు కాబట్టి మ్యాక్సిమం అందరు వెస్టర్నే పెడుతున్నారు. పెట్టిస్తే కూడా తీపిస్తున్నారు మళ్ళీ. అదొక అడిషనల్ ఖర్చు, మళ్ళీ మనకు ఒక 15-20,000 అవుతుంది. డిఎంఐ చేసి మళ్ళీ కొత్తగా పెట్టడం అంతా కూడా రిస్కీ పని అది. అందుకని వెస్టర్నే వాడుతున్నారు. కాకపోతే అవుట్ సైడ్ బాత్రూమ్ ఏదైనా ఉంటే మనకి అది ఇండియన్ కమోడ్లో ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఓకే అండి, ఇదండి వెస్ట్ ఫేసింగ్ అండి. ఇది బాడంగపేట్ మున్సిపాలిటీ, వెరీ నియర్ టు మెయిన్ రోడ్ అండి. ఇది నేను ఇంకా డిస్క్రిప్షన్లో క్లియర్ డీటెయిల్స్ ఇస్తాను. మీకు ఇంకా దీని గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే నేను నెంబర్ కూడా ఇస్తాను, మీరు కాల్ చేయొచ్చండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, బాయ్.